ఈరోజు వార్తలు చూద్దాం రండి. టెహ్రాన్లో నల్లటి ఆమ్ల వర్షం. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ నగరంలో దట్టమైన నల్లటి పొగ ఆవరించి నల్లటి ఆమ్ల వర్షం కురిసింది. ఈ కలుషిత వర్షం వల్ల ప్రజలు ఊపిరితిత్తుల సమస్యలు మరియు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర రికార్డు స్థాయిలో దాదాపు $120లకు చేరుకుంది. మిల్కీ మిస్ట్ పన్నీర్ ప్యాకెట్లపై ఫిర్యాదు. మిల్కీ మిస్ట్ బ్రాండ్కు చెందిన పన్నీర్ ప్యాకెట్లు గడువు తేదీ కంటే ముందే ఉబ్బిపోతున్నాయని ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ తయారీలో లోపం లేదని, స్టోరేజ్ సమస్యల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని వివరణ ఇచ్చింది. ఇండిగో విమానం వెనక్కి మళ్లింపు. ఢిల్లీ నుండి మాంచెస్టర్ వెళ్తున్న ఇండిగో విమానం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఎయిర్ స్పేస్ ఆంక్షల వల్ల ఇథియోపియా సరిహద్దు నుండి వెనక్కి వెళ్ళింది. దాదాపు 7 గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. క్లాడ్ ఏఐ పొరపాటు డేటాబేస్ డిలీట్. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్ ఏఐ ఏజెంట్ ఒక జర్మన్ స్టార్టప్ యొక్క ప్రొడక్షన్ డేటాబేస్ను పొరపాటున డిలీట్ చేసింది. దీనివల్ల గత 2.5 ఏళ్ల డేటా మరియు ఆటోమేటెడ్ బ్యాకప్లు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పు. అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వారికి పాస్పోర్ట్ దరఖాస్తులో పుట్టిన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయబడింది. ఆధార్ లేదా ఇతర పత్రాలు ఇకపై పుట్టిన తేదీకి ఏకైక ఆధారంగా చెల్లవు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు సెబీ కొత్త సదుపాయం. సెక్యూరిటీని పెంచడానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం వాలంటరీ డెబిట్ ఫ్రీ సదుపాయాన్ని సెబీ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇన్వెస్టర్లు తమ ఫోలియోలను లాక్ చేసి అనధికారిక లావాదేవీలను అడ్డుకోవచ్చు. సూరత్ కాలువలో పడిపోయిన 2 లక్షల నగదు. సూరత్లో ఒక కుటుంబం పొరపాటున పూజా సామగ్రితో పాటు 2 లక్షల నగదును కాలువలో పడేశారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది గాలించి ఆ నగదును భద్రంగా వెలికితీసి వారికి అప్పగించారు. సన్నీ డియోల్ సినిమా పేరు మార్పు. సన్నీ డియోల్ నటించిన లాహోర్ 1947 సినిమా పేరును వివాదాలకు దూరంగా ఉండటానికి బంట్వారా 1947గా మార్చారు. ఈ చిత్రం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఊక్లాను కొనుగోలు చేయనున్న యాక్సెంచర్. నెట్వర్క్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఊక్లా సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు యాక్సెంచర్ ప్రకటించింది. దీనివల్ల 5G మరియు ఇతర నెట్వర్క్ సేవల డేటా విశ్లేషణలో యాక్సెంచర్కు మరింత బలం చేకూరనుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.